హనుమంతుడు అష్టసిద్ధులు మరియు నవనిధులతో ఆశీర్వదించబడ్డాడు. అష్టసిద్ధులు అంటే అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈషిత్వ మరియు వశిత్వ. అణిమ అనగా తన శరీరాన్ని అతి చిన్నదిగా మార్చుకునే శక్తి. మహిమ అనగా తన శరీరాన్ని అపారంగా విస్తరించుకునే శక్తి. గరిమ అనగా తన శరీరాన్ని అనంతమైన బరువుగా మార్చుకునే శక్తి. లఘిమ అనగా ఈకలాగా తేలికగా బరువు లేకుండా మారే శక్తి. ప్రాప్తి అనగా ఏదైనా సాధించడం లేదా ఎక్కడికైనా చేరుకునే శక్తి. ప్రాకామ్య అనగా తన కోరికలను నెరవేర్చుకునే శక్తి. ఈసిత్వ అనగా సమస్తాన్ని నియంత్రించే శక్తి. వసిత్వ అనగా ఇతరుల మనసులను అదుపులో పెట్టే శక్తి. హనుమంతుడికి ఈ సమస్త దివ్యశక్తులు ఉన్నాయి. అగ్ని మరియు నీరు కూడా ఆయనకు హాని చేయలేవు. ఆయన చిరంజీవి. అందరు దేవతల ఆశీర్వాదంతో వారి ఆయుధాలు కూడా హనుమంతుడికి హాని చేయలేవు. హనుమంతుల వారిని భక్తితో పూజించిన వారికి ఈ అష్టసిద్ధులు ప్రసాదించబడతాయని స్వయంగా సీతమ్మ వారే హనుమంతుడికి ఆశీర్వాదం ఇచ్చారు. మరి నవనిధులు అంటే ఏంటో పార్ట్ 2లో తెలుసుకుందాం. ఇంకా ఇలాంటి దివ్య రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.